రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సీనియర్ నేతలు కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 3వ తేదీ నుంచి 12 వరకు, రెండో విడత జనవరి 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులు విరామం ఇస్తారు. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సీనియర్ నేతలు కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 3వ తేదీ నుంచి 12 వరకు, రెండో విడత జనవరి 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6 పెద్దపల్లి, 7 నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులు విరామం ఇస్తారు. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వచ్చే నెల 3వ తారీఖు నుంచి, అంటే జనవరి 3వ తారీఖు నుంచి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. అంటే పార్లమెంటరీ పార్టీ సమావేశాలు అంటే పార్లమెంట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. వీటిని చాలా ప్రెస్టేజియస్గా బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పరాజయం పాలైంది కాబట్టి ఈసారి వీలైనన్ని ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లు గెలవాలనేటటువంటి గట్టి పట్టుదలతో బీఆర్ఎస్ సమావేశాలకి వెళ్ళబోతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అధ్యక్షతన ఈ సమావేశాలన్నీ కూడా జరుగుతాయి. దీంట్లో పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరూ, మాజీ స్పీకర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి మొన్న తప్పుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, అట్లాగే హరీష్ రావు, మిగిలినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అట్లాగే మాజీ మండలాధ్యక్షులు, అట్లాగే పార్టీ పరిశీలకులు, ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మన 2 విడతలుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. మొట్టమొదటి విడతలో 3వ తారీఖు నుంచి వరుసనే 10 నియోజకవర్గాల యొక్క 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మిగిలినటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు వరుసనే 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అంటే వీటిలో ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాష్ట్రంలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. మరోవైపు బీజేపీ చాలా బలంగా సన్నద్ధమవుతోంది. మోడీకి జాతీయ స్థాయిలో మోడీని ఖచ్చితంగా ప్రధానమంత్రిగా చేయాలనేటటువంటి పట్టుదలతో ప్రజలందరూ కూడా మోడీ పరిపాలన అద్భుతంగా ఉందని కీర్తిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎక్కువ సీట్లు లభిస్తాయనేటటువంటి అంచనా కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు కూడా బలంగా దూసుకెళ్లే పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా తమ యొక్క ప్రతిభని, తమ యొక్క పూర్తి
సామర్థ్యాన్ని దీంట్లో వినియోగించి ఖచ్చితంగా వీలైన సీట్లు సాధించాలి, తమ ఉనికిని నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తోంది. పర్సంటేజ్ రీత్యా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల శాతం కనుక చూస్తే పర్సంటేజ్ రీత్యా చాలా తక్కువ పర్సంటేజ్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్నటువంటి తేడా కేవలం 2-3% డిఫరెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మేము కూడా బలంగా ముందుకెళ్తామనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానికి తగ్గట్టుగానే చాలా పటిష్టంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మాజీలు ఎవరైనా సరే అందరూ కూడా బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి. అందరూ పూర్తిగా తమ అభిప్రాయాలు చెప్పాలి. ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మనం మళ్ళీ విశ్వాసాన్ని సంతరించుకుంటాం, కోల్పోయినటువంటి విశ్వాసాన్ని మళ్ళీ ఎలా తెచ్చుకుంటాం అనే అంశం మీద ప్రధానంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయనున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. చాలా పటిష్టంగా కూడా నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా బలంగా ముందుకెళ్లాలనేటటువంటి డెసిషన్ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఆ మేరకే ఈ కార్యక్రమాలు ఈ మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విశ్లేషణ కానీ, దానికి సన్నద్ధం అయ్యేటటువంటి కార్యక్రమాలు కానీ, ఎలా వెళ్లాలనే అంశాలు కానీ ఇవన్నీ కూడా సమగ్రంగా చర్చించి ఒక కార్యాచరణని ఆ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలకి ముందుకెళ్లేటటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓటమి పాలై 32 సీట్లతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ప్రభావం పడే అవకాశం ఉందా? ఓటమి ప్రభావం కొంత ఉంటుంది న్యాచురల్గా. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మేము దానిలో 100 సీట్లు గెలుస్తాం, ఈవెన్ 110 సీట్లు గెలుస్తామని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాంటి నేపథ్యంలో కేవలం 39 సీట్లకే వాళ్ళు పరిమితమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే వాళ్ళు చెప్తున్నది ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం ఓట్ల పర్సంటేజ్లో చాలా తక్కువ శాతం తేడా ఉంది. ఆ తేడాని మేము పూడ్చుకోగలం, మేము ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం అనేటటువంటి ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోలుకోకపోతే ప్రస్తుతం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో సీట్లన్నీ తగ్గిపోయినాయి. 100-110 స్థానాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే 39 స్థానాలకే వాళ్ళు పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక వాళ్ళు కేర్ఫుల్గా లేకపోయినట్టయితే, వాళ్ళు మళ్ళీ బలంగా ముందుకెళ్ళకపోయినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది వాళ్ళకి జీవన్మరణ సమస్యగా దీన్ని భావించాలి. అందువల్లనే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు సాధిస్తే డెఫినెట్గా దాన్ని జాతీయ స్థాయిలో తమని తాము ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి తమకు కూడా ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉంటుందనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి కూడా, ప్రతి రాజకీయ పార్టీకి ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. అందువల్ల ఓటమిని దూరంగా పెట్టి దాని నుంచి వచ్చినటువంటి ఇబ్బందిని, బాధని పక్కన పెట్టి ఖచ్చితంగా వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలా కాని పక్షంలో వాళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది అనేది మాత్రం తథ్యంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.